హలో ఫ్రెండ్స్, నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ సందేశం ఏమిటి అంటే, మీ జీవితంలో సక్సెస్ కావాలంటే, మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలంటే మీ యొక్క జీవితానికి మీరే రాజు అని తెలుసుకోండి, మీరే సామ్రాట్ అని తెలుసుకోండి. ఎవరి గురించి ఆలోచించకండి. ఎవరు అన్న మాటల మీద మీరు డిపెండ్ అవుతూ వాళ్ళు ఇట్లా అన్నారే, అలా అన్నారే, ఇలా అన్నారని పట్టించుకొని మీ యొక్క సంతోషాన్ని మీరు కిల్ చేసుకోకండి మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శక్తి మీలో ఉంది. మీకు మిగిలేది మీ ఆలోచనలు మాత్రమే తెలుసుకోండి. మీరు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఉంటారు. ఈరోజు మీకు ఒక కఠినమైన నిజం గురించి వీడియోలో చెప్తాను మిత్రులారా. ఈ ప్రపంచంలో మనం చాలా వేల మందితో పరిచయాలు పెంచుకుంటాం. ఏమంటారు మిత్రులారా? ఈ ప్రపంచంలో మనం వేల మందితో పరిచయాలు పెంచుకుంటాం, స్నేహితులను సంపాదించుకుంటాం, బంధువుల మధ్య పెరుగుతాం. కానీ మీరు ఒక క్షణం ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, నీకు కష్టం వచ్చినా, నీకు కన్నీళ్ళు వచ్చినా, అర్ధరాత్రి నీకు నిద్ర పట్టకపోయినా, నీ మనసు భారమైనా కూడా అక్కడ నీతో పాటు ఎవరు ఉండరు అనే సత్యాన్ని తెలుసుకో. చివరకు మిగిలేది నువ్వు మాత్రమే. అందుకోసం నీ జీవితానికి నువ్వే సామ్రాట్ అని తెలుసుకో. వినడానికి ఇది నీకు చాలా బాధగా ఉండవచ్చు, కానీ ఇదే జీవిత పరమాత్మ మిత్రులారా. ఈ ప్రయాణంలో నీ నీడలా నీతో ఉంటే నీ ఆత్మబలాన్ని ఎలా పెంచుకోవాలో, నీ ఒంటరితనాన్ని బలహీనతగా కాకుండా ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను మిత్రులారా. మీరు అంచనాల ప్రపంచం నుంచి బయటకు రండి. మనం పుట్టినప్పటి నుండి ఇతరుల కోసం బతకడం నేర్చుకుంటాం. దీనిని అంచనాల ప్రపంచం అంటారు. ఓకే, మన అమ్మ నాన్నల మెప్పు కోసం, సమాజంలో గౌరవం కోసం, స్నేహితుల మధ్య గొప్ప కోసం తాపత్రయపడుతూ ఉంటాం. కానీ మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం విఫలమవుతామో అప్పుడు అర్థమవుతుంది ఈ లోకం కేవలం విజయాన్ని మాత్రమే ప్రేమిస్తుందని. మై డియర్ ఫ్రెండ్స్, నిజమైన మనుషులు అంటే ఎవరో తెలుసా? నిజమైన మనుషులు మీ జీవితంలోకి వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ బంధాలు మారుతుంటాయి. వీటన్నిటి నుండి నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గొప్ప పాఠం ఉంది మిత్రులారా. మీ సంతోషానికి రిమోట్ కంట్రోల్ మీరే అవ్వాలి. ఇతరుల చేతుల్లో మీ రిమోట్ కంట్రోల్ పెట్టవద్దు. నీవు నీ మీద ఆధారపడడం నేర్చుకున్న రోజున ఏ ఓటమి నిన్ను కుంగదీయలేదు అనే సత్యాన్ని తెలుసుకో. అందుకోసమని ఏకాంతాన్ని అలవర్చుకో. చాలామందికి ఒంటరితనం అంటే లోన్లీనెస్ చూసి భయపడతారు, కానీ విజేతలు ఏకాంతాన్ని చాలా బాగా ప్రేమిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి. విజేతలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారంట. నీతో నువ్వు గడిపిన సమయం వృధా కాదు. నీవు గడిపిన సమయం వృధా కాదని సత్యాన్ని తెలుసుకో. అది నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే సమయం గుర్తుపెట్టుకో. నీ లోపల ఉన్న శబ్దాన్ని వినడానికి ప్రయత్నించు. నీవు ఎవరు, నీకు ఏం కావాలి, నీ లక్ష్యం ఏంటి, ఇవన్నీ నీకు నీ ఏకాంతంలోనే అర్థమవుతాయని గుర్తుంచుకో మిత్రమా. సింహం ఎప్పుడో గుంపులోకి రాదని సత్యం తెలుసుకో. సింహం ఎప్పుడు కూడా గుంపులో రాదు, అది ఒంటరిగానే వేటాడుతుంది, ఒంటరిగానే ఉంటుంది. అలాగే నీ పోరాటం నీలే ఉండాలి. నీ జీవితానికి నువ్వు సామ్రాట్ కావాలంటే, నీ జీవితానికి నువ్వే సామ్రాట్ కావాలంటే నీ పోరాటం నీదే కావాలి మిత్రమా. నీ యుద్ధాన్ని వేరే ఎవరో వచ్చి గెలిపించరు అనే సత్యాన్ని తెలుసుకో. నీ కన్నీళ్లకు వేరే ఎవరు బాధ్యులు కారు, ఎవరు తోడువరు అని గుర్తుపెట్టుకో. ఆ కన్నీటికి కారణమైన బాధ నువ్వే అనుభవించాలని సత్యం తెలుసుకో. నీ కన్నీళ్లను ఎవరు తోడరు, ఒకవేళ ఆ కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్లకు కారణమైన బాధను నువ్వే అనుభవించాలని సత్యం తెలుసుకో. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు వచ్చి కూడా చెక్ ఇవ్వరండి. మీకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులు తీసుకొని చెక్ ఇవ్వరు అని గుర్తుపెట్టుకో. నువ్వే కష్టపడాలి. నీ ఆరోగ్యం పాడైనప్పుడు నువ్వే ఆ నొప్పిని భరించాలి. అందుకే మిత్రమా, గుర్తుపెట్టుకో, నీవు ఓడిపోయినప్పుడు నిన్ను నువ్వే లేపుకోవాలి. నీ చేతిని నువ్వే పట్టుకుని ముందుకు నడవాలి. నేనున్నాను అని నీకు నువ్వే చెప్పుకోగలిగే ధైర్యాన్ని సంపాదించుకోవాలి నువ్వు. అప్పుడు మాత్రమే నీ విజయానికి, నీ జీవితానికి నువ్వే సామ్రాట్ అవుతావు. గుర్తుపెట్టుకో, నీ యొక్క విజయానికి, నీ జీవితానికి నువ్వే సామ్రాట్ కావాలంటే నీ యొక్క విలువను నువ్వే గుర్తించాలి. నీ యొక్క విలువను నువ్వు కాపాడుకోవాలి. ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, అయినా ప్రాబ్లం లేదు. ప్రపంచం అంతా కూడా నువ్వు ఓడిపోయిన రోజు నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, అయినా కూడా ప్రాబ్లం లేదు. నీ జీవితానికి నువ్వే సామ్రాట్ అని నమ్మి, నీ జీవితానికి నువ్వు విలువ ఇచ్చిన రోజు, నువ్వు పనికిరాని అని ముద్ర ప్రపంచం వేసినా కూడా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే నీ విలువ ఏమిటో నీకు తెలిసింది కాబట్టి. ఒక వజ్రం బురదలో ఉన్న దాని విలువ తగ్గదు అనే సత్యం తెలుసుకో మిత్రమా. ఒక వజ్రం బురదలో ఉన్న దాని విలువ తగ్గదు. నువ్వు కూడా అలాంటి ఒక వజ్రాన్ని సత్యాన్ని తెలుసుకో. ఇతరుల సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడకు. నీ కష్టమే నీకు గుర్తింపు తెస్తుందని నమ్ము. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచం మొత్తం నీకు ఎదురు తిరిగినా కూడా నువ్వు గెలిచి తీరుతావు అనే సత్యాన్ని తెలుసుకో. నీ మీద నీకు నమ్మకం ఉంటే
ఈ ప్రపంచం మొత్తం నీకు ఎదురు తిరిగినా కూడా నువ్వు గెలిచి తీరుతావు. అలాంటి గొప్ప శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయని గుర్తుపెట్టుకో. ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఆస్తులు పోవచ్చు, పదవులు పోవచ్చు, మనుషులు దూరం కావచ్చు, కానీ నీ దగ్గర నుండి ఎవరూ తీసుకోలేనిది 2 ఉన్నాయి మిత్రులారా. అది నీ యొక్క జ్ఞానం అంటే నాలెడ్జ్, నీ వ్యక్తిత్వం అంటే నీ యొక్క క్యారెక్టర్. ఈ రెండింటిని పెంచుకో. నీవు నీతోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంటే కనుక బయట ప్రపంచం ఇచ్చే చిన్న చిన్న ఆనందాల మీద నీకు వ్యామోహం కలగదు. నీ సామ్రాజ్యానికి నువ్వే రాజువి, నువ్వే బంటు అనే సత్యాన్ని తెలుసుకో. అందుకే మిత్రమా, ఈ రోజు నుండి నువ్వు ఈ క్షణం నుండి ఒక ప్రతిజ్ఞ చేయండి. ఎవరి కోసమో నేను మారను, నా జీవితం కోసం నేను మారతాను, నా జీవితానికి నేనే బాధ్యుడిని అని అనుకో మిత్రులారా. గుర్తుపెట్టుకో, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే రెస్పాన్సిబుల్ అవ్వాలి. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో, నీ మీద నీవు నమ్మకం ఉంచుకో. అలాగే గుర్తుంచుకో మిత్రమా, నీవు ఒంటరివి కాదు, నీతో పాటు నీ సంకల్పం ఉంది. ఈ ప్రపంచాన్ని గెలవడానికి నీవు ఒక్కడివి చాలు. ముందుకు సాగు, విజయం మీదే నమ్ము. నువ్వు చీకటిలో ఒక వెలుగులా వెలగాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే నీ జీవితానికి అర్థం పరమార్థం. నిన్ను చూసి నీ జీవితం 10 మందికి ఉపయోగపడాలా, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలా మిత్రులారా. అలా మీ జీవితం ఉండాలి, అలా నువ్వు ఎదగాలి. అలా ఎదిగే ఒక శక్తి సామర్థ్యం నీలో ఉన్నాయని నువ్వు నమ్మి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టిన రోజు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. నమ్ము మిత్రమా, నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఆ శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. ఓకే మిత్రమా, మీకు తెలుసు కదా అబ్దుల్ కలాం గురించి తెలుసు, అలాగే ధీరుభాయ్ అంబానీ గురించి తెలుసు కదా. అబ్దుల్ కలాం గారు చిన్న పల్లెటూరులో పుట్టి దేశ రాష్ట్రపతి అయ్యాడు. మీకు తెలుసు కదా, మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు, మిస్సైల్ మ్యాన్ అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే అతని సంకల్పం. అలాగే మీలోని బలమైన సంకల్పాన్ని మీరు ఏర్పరచుకోండి. అలాగే మిత్రులారా, ఒక పల్లెటూరులో పుట్టి ఒక నార్మల్ టీచర్ కుటుంబంలో పుట్టి ఏదో కంట్రీకి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్లో పనిచేసి భారతదేశానికి మొత్తం ఒక పెద్ద బిలియనీర్ అయిన అవకాశాలు ధీరుభాయ్ అంబానీ సృష్టించాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు నీలో కూడా ఉన్నాయి, అలాంటి ఆలోచనలు నీలో కూడా ఉన్నాయి అని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచం మీద పుట్టిన వారెవరు కూడా నార్మల్గా జీవించడానికి రాలేదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాటిని బయటకు తీయలేరు. ఎదుటి వాళ్ళు చూసి భయపడుతూ ఉంటారు, ప్రతి సంకల్పాన్ని తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు సక్సెస్ కాలేరు మిత్రులారా. కానీ నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీ బలమే నీ శక్తి అని గుర్తుపెట్టుకో. నీ బలహీనత నీ శక్తి కాదు అని గుర్తుపెట్టుకో. నీ బలమే నీ శక్తి. అంతే, నీలోని బలహీనతను తొలగించు, బలాన్ని పెంపొందించుకో. నువ్వు అనుకున్నది సాధించడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని నమ్ము. ఆ సాధ్యం నిజమవ్వాలని, నువ్వు అనుకున్నది ప్రతి నెరవేరాలని, అలా నెరవేర్చుకునే శక్తిని ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా. సర్వేజన సుఖినో భవంతు.